నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మనం ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. అందరికి బయటకైతే చికెన్ బిర్యానీ తినాలని ఉంటది, కానీ హోటల్స్ లలో రెస్టారెంట్లలో అంత హెల్దీగా ఉండదు. కాబట్టి మనం ఇంట్లో ఎట్లా చేసుకోవాలని నేను వీడియోలో అయితే మొత్తం చెప్తున్నా. చూడండి, 2 లెగ్స్ తో 1 కిలో చికెన్ అయితే తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకుని దాని అయితే మంచిగా కడుక్కుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నిమ్మకాయ అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి దీంట్లో వేసేసేయాలా. వేసేసి మొత్తం మంచిగా కలుపుతూ ఉండాలి. కలిపి ఏం చేయాలంటే మళ్ళీ పెరుగు యాడ్ చేసుకోవాలా. ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపడేంత ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మనం అయితే అట్లనే ఒక 4-5 పచ్చిమిర్చిని నిలువుగా చీరుకొని లోపల తీసుకొని కలుపుకోవాలా. ఇక ఉల్లిగడ్డలు అయితే ఇట్లా కట్ చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలా. చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ మన చికెన్ లో వేసేసుకోవాలా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లా కావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకానే మనం ఫ్రై చేసుకోవాలా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ లో వేసి అయితే కలుపుకోవాలా. ఎసరొచ్చిన నీళ్ళలో బాస్మతి బియ్యం వేసేసి అవి సగం ఉడకంగానే తీసేసి చికెన్ లో అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి, గోధుమ పిండి పెట్టుకొని. అయితే మీకు ఇదంతా చూస్తే మీకు అర్థమైతే లేదని కూడా చెప్పేది మీకు ఫాస్ట్ గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి కింద కనిపిస్తున్న ప్లే బటన్ నొక్కైతే మొత్తం ఫుల్ వీడియో చూడండి. లాంగ్ వీడియో చేసిన బిర్యానీకి సంబంధించి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఎందుకోసం చేయాలా, అసలు ఎట్లా చేస్తే ఎట్లా బాగుంటది, ఏంది రెస్టారెంట్ కన్నా చాలా టేస్ట్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి నేనైతే మొత్తం చెప్పిన. ఈ వీడియో కింద కనిపిస్తున్న ప్లే బటన్ నొక్కైతే మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.